వాగీశాద్యా సుమనస సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. తంబవనచారిణీం మునికదంబ కాదంబినీం నితంబజత భూధరాం సురనితంబినీ సేవితాం నవాంబురామలాం త్రిలోచన కుటుంబినీం త్రిపుర సుందరీమాశ్రయే. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్ర. येन त्वया भारत तैलपूर्णः प्रज्ञालितो ज्ञानमयः प्रदीपः. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. దేవి భాగవతంలో మనం వేదవ్యాసులు శ్రీశుకులు వారి యొక్క చరిత్రలో ఉన్నాం. సుఖోత్పత్తికి పూర్వరంగం మనం అనుకున్నాం. దాని గురించినటువంటి విశేష ప్రస్తావం అంతా దీనిలో ఉన్నది. దాన్ని ఇవాళ మనం మననం చేసుకుందాం. మొట్టమొదట్లో మొన్న అనుకున్న బట్టి ఏంటి అంటే ప్రథమ స్కంధం 10వ అధ్యాయంలో ప్రవక్ష్యామి సుఖోత్పత్తిం వ్యాసాత్ సత్యవతీ సుతాత్ అని ఆరంభించారు. యథా ఉత్పన్న సుఖ సాక్షాత్ యోగినాం ప్రవరో ముని. యోగీశ్వరులలో చాలా గొప్పవాడైనటువంటి మహానుభావుడు శ్రీశుక మహర్షి ఎలాగా ఉత్పన్నులయ్యారు, ఎలాగా అవతరించారు, దాని విషయాన్ని అంతటినీ చెబుతాము అనేటువంటి మాట ప్రారంభించి వేదవ్యాసుల వారు వేరుశృంగంలో చాలా అందమైనటువంటి ప్రదేశంలో అత్యుగ్రమైనటువంటి తపస్సు చేశారు. దాంట్లో వాగ్బీజాన్ని నారద మహర్షి వారికి ఉపదేశించారు. ఆ నారద మహర్షి ఉపదేశించినటువంటి వాగ్బీజాన్ని చాలా శ్రద్ధగా ధ్యానం చేస్తూ మహామాయని ఆరాధించారు. కేవలం శివుడిని కానీ కేవలం అమ్మవారిని కాకుండా శక్తి సమేతమైన పార్వతీ సహితమైనటువంటి పరమశివుడిని ఆరాధించి ఆయన చాలా తృప్తిగా శివానుగ్రహానికి పాత్రుడయ్యాడు. అలాంటి పరిస్థితుల్లో దేవేంద్రుడు చాలా భయపడి ఆయన తపస్సుకి భయపడిపోయి తపస్సుకి విఘ్నం చేద్దామనేటువంటి ఆలోచనతో ఉంటే పరమశివుడే దేవేంద్రుడిని వారించారు. మహానుభావులైన మహర్షులు తపస్సు చేస్తే దానివల్ల నీకు వచ్చే నష్టం లేదు. 100 సంవత్సరాలు ఆయన తపస్సు చేశారు. ఆయన తపస్సు వల్ల లోకానికి ఉపకారం జరుగుతుందే తప్ప నీవు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. దాన్ని నువ్వేం పాడు చేయొద్దు అనేటువంటి విషయంగా చెప్పారు. తర్వాత పరమశివుడు చాలా అనుగ్రహ బుద్ధితో ఆయన దగ్గరికి సాక్షాత్కారాన్ని అనుగ్రహించి సర్వ తేజోమయ జ్ఞాని కీర్తికర్త తవ అనఘ అఖిలస్య జనస్యాత్ర వల్లభస్తే సుతః సదా భవిష్యతి గుణై పూర్ణ సాత్వికై సత్య విక్రమ తదాకర్ణ్య వచస్లక్ష్మం కృష్ణద్వైపాయనస్తదా అని నీకు కలిగేటువంటి కుమారుడు చాలా తేజస్వంతుడు అవుతాడు, మహాజ్ఞాని అవుతాడు, గొప్ప కీర్తిని సంపాదిస్తాడు, సమస్త లోకాలకి కూడా ఆరాధ్యుడైనటువంటి మహాప్రభువుగా ఉంటాడు ఆయన మహర్షి శ్రీశుకుడు. శంకరాచార్యుల వారి చరిత్ర రాస్తూ మాధవీయ శంకర విజయంలో ఒక మాట అన్నారు, వైరాగ్యం చేత్ బాదరాయని యశ కార్శ్యం పరంగా హతామన్నారు విద్యారణ్యుల వారు. అని అంటే శంకరాచార్య స్వామి వారి యొక్క వైరాగ్యాన్ని వర్ణించాలి అంటే బాదరాయణి అంటే బాదరాయణుడి యొక్క కుమారుడు అంటే వ్యాసుల యొక్క కుమారుడైనటువంటి శ్రీశుకాచార్యుల వారి యొక్క వైరాగ్యము అనేది ఆయన ప్రస్తావన చేసి గొప్ప విరక్తులు ఎవరు అంటే శ్రీశుకులు. ఆయన వైరాగ్యాన్ని మించిన వైరాగ్యం గలవారు శంకర భగవత్పాదాచార్యుల వారు అని వర్ణిస్తారు అక్కడ. అలాంటి వాడు కలుగుతాడు అనేటువంటి మాట చెబితే శూలపాణికి నమస్కారం చేశారు వేదవ్యాసుల వారు. చాలా సంతోషం, కానీ నాకు భార్య లేదు కదా, ఎట్లా సంతానం కలుగుతుంది? ఇలాంటప్పుడు పోనీ నేను కోసం భార్య స్వీకారం చేసి వివాహం చేసుకుందామా అంటే సదా బంధన రూపాచ స్వేచ్ఛా సుఖ విధాయిని శివోపి పర్వతే నిత్యం కామినీ పాశ సంయుత అని ఆయన అడిగి ఒక యోగ్యురాలైనటువంటి కన్యకామణిని వివాహం చేసుకుందామంటే ఆవిడ నాకు బంధకంగా ఏర్పడుతుంది. ఇలాంటి బంధానికి ఎవరు అతీతులు కాదు. ఆ పరమశివుడు అంతటి వాడు కూడా మన యొక్క బంధంలో చిక్కుకుపోయి కామినీ భాషల్లో ఉండిపోయాడు. అంచేత నేను గృహస్థాశ్రమాన్ని స్వీకరించడానికి నాకు మనస్సు రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఏదైనా ఒకవేళ అంగీకరించినట్లయితే నేను కూడా లోకానికి అపహాసం పాలవుతాను. ఎందువల్ల హసిష్యంతి మహాత్మాన తాపసాహ మాంతు విఫలం తపస్తత్వా మహాఘోరం పూర్ణ వర్షశతంత్రిహ దృష్ట్వా అప్సరాంచ వివస కథం జాతో మహాతపాహ.
ఎవరైనా ఒక అప్సర స్త్రీని చూస్తే దానిలో నా మనస్సు కూడా చెదిరిపోతే ఈయన పెద్ద గొప్పవాడు అనుకున్నారు, ఇంత మహాయోగి అనుకున్నారు, ఇన్ని గ్రంథాలు రాశాడు, ఇంత గొప్ప ఉపదేశం చేస్తున్నారు, అయినా ఈయన కూడా కామపాశంలో లోనైపోయి ఉంటాడు అనేటువంటి పరిస్థితి. ఇది ఎందుకు వచ్చింది అంటే మనస్సులో ఆవేదన పడుతున్నాడు, పుత్ర సంతానం కావాలి కానీ భార్య లేదు, పోనీ వివాహం చేసుకుని గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలి అంటే దానికి ఇష్టపడటం లేదు. ఇలాంటి తర్జన భర్జనలో మనస్సులో ఆందోళన పొందుతూ ఉంటే ఆకాశంలో ఘృతాచి అనేటువంటి ఒక అప్సర విశేషం, ఒక అప్సర, ఘృతాచి అనే పేరుకి అర్థం ఏంటి అంటే ఘృతమయమైనటువంటి అమృతాన్ని తిని ఆస్వాదించేటువంటి అప్సర స్త్రీలకి ఘృతాచి అని పేరు. ఆ పేరు కలిగినటువంటి ఒక అప్సరస అని అర్థం కాదు, ఒక అప్సరసలో ఘృతాచి అని పేరు కలిగినటువంటి అప్సరస. ఆవిడ ఆకాశంలో సాక్షాత్కారం చేసింది. చేసి ఆవిడ కోసం మనకి నేను లొంగిపోతే గర్భస్య పురత ప్రాప్తే కామభావే దురాసదే అంగీకరోమి యద్ ఏనాం వంచన అర్థ నిహాగతాం. ఈయన అనుకున్నాడు, నా తపస్సుని వంచింపజేసి ఆ పూర్వం విశ్వామిత్ర మహర్షిని మేనకాదేవి ఎలా అయితే తపోభగ్నం చేసి మళ్ళీ మామూలుగా శకుంతలకి జన్మనిచ్చి గృహస్థాశ్రమంలోకి దింపిందో అదే రీతిగా నన్ను కూడా వంచడానికి ఘృతాచి అనే అప్సర స్త్రీ వచ్చింది. ఇప్పుడు నేను లొంగిపోయినట్లయితే ఈ దేవకన్యకి నేను వశుడైపోతాను, అప్పుడు నారద మహర్షి నాకు చెప్పినటువంటి కథని నేను రుజువు చేసిన వాడిని అవుతాను అన్నాడు. ఏం కథ చెప్పారు నారదుడు అని అంటే, స్త్రీలకి ఎంతవారైనా దాసులైపోతారు. ఆ కథకి పురూరవ చక్రవర్తి ఊర్వశీ పురూరవ సంవాదాన్ని కథ చెప్పేట నారద మహర్షి. అలా చెబితే యథా ఊర్వశీవశో రాజా పరాభూత పురూరవాహ అని సంక్షిప్తంగా ఓ వాక్యాన్ని అందించారు. అంటే ఊర్వశీదేవి యొక్క ఆ హావభావాలకి ఆవిడ్ని చూసి ఎలా అయితే మనోవికారం చేత లొంగిపోయి ఆవిడికి వశుడైపోయాడో పురూరవ చక్రవర్తి, అలాగే నేను కూడా నా స్థాయిని మించి నేను తపస్సుకి భంగం చేసుకుని నా స్థాయిని వదుల్చుకుని నేను కూడా ఈ ఘృతాచికి వశుడైపోతాను అనుకున్నాడు ఆయన. అనేసరికి ఋషులు చెప్పారు, ఈ కథ చెబితే ఏమిటండి ఊర్వశి అంటున్నారు, పురూరవులు అంటున్నారు, ఆ కథ ఏమిటో మాకు తెలియదు, దాని గురించి కాస్త ప్రస్తావన చేయండి అని మధ్యలో కథలో కథ. దీనిలో సుఖోత్పత్తి అనేది ప్రధాన కథ. ఆ సుఖోత్పత్తి కథల్లో మధ్యలో భాగంగా ఈ ఘృతాచి వృత్తాంతం చెప్పారు. దానికి చెప్పి ఊర్వశీ పురూరవ వృత్తాంతం మధ్యలో చెప్పారు. దాని మధ్యలో మళ్ళీ ప్రద్యుమ్నుడు ఇలా వృత్తాంతం మళ్ళీ వస్తుంది. దాని తర్వాత బుధోత్పత్తి వస్తుంది. అది అయిన తర్వాత శుకాచార్యుల వారి పుట్టుక వస్తుంది అన్నమాట. ఈ మధ్యలో కథలో కథ అంతర్లీనంగా చెప్పడంతో నీకు కొంత కన్ఫ్యూజన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంచేత ఈ పురూరవ చక్రవర్తి కథ ఏమిటి అని వీళ్ళందరూ ఋషులందరూ అడిగారు. దానికి సమాధానం చెబుతూ ఉంటే రాడుగా సూతుల వారు ఏం చెప్తున్నారంటే చాలా మంచి గొప్ప మాట. దానికి ముందు నేపథ్యంలో మనం చెప్పుకోవాల్సిన మాట ఏమిటి అంటే, నేను వ్యాసుల వారి యొక్క నోటెంబటే ఈ కథను విన్నాను. దానికి ప్రస్తావనలో మొట్టమొదట్లో గురోస్తు దయితా భార్య తారానామేతి విశ్రుత రూపయౌవన యొక్క చార్వంగి మద విప్పల. బృహస్పతి గారు ఆయన ఇల్లాలు తారాదేవి. వాళ్ళ దగ్గర అనేక మంది శిష్యులు పాఠాలు చదువుతూ ఉన్నారట. అలాంటి పరిస్థితుల్లో చంద్రుడు అక్కడికి వెళ్ళి శిష్యరికం చేశాడు. చంద్రుడు చాలా అందమైన మనిషి. ఇతన్ని చూస్తే తారాదేవి మనస్సు చెలించింది. కామాతురస్తదా జాత శశి శశిముఖీం ప్రతి దృష్ట్వా శశిచన అత్యర్థం రూప యౌవనశాలిని. ఆ గురువు గారి భార్య అయినటువంటి తారాదేవి ఈ చంద్రుడిని చూసి మోహించింది. చంద్రుడు కూడా తారాదేవి మీద మనస్సు పారేసుకున్నారు. వాళ్ళిద్దరూ పరస్పరం ప్రేమయుక్తులయ్యారని ఆ కథ అంతా తర్వాత మధ్యలో చెప్పుకుంటే తారా శశాంకం వృత్తాంతం ఇదంతా. ఆ తారాదేవి మీద చంద్రుడికి ఒక మమకారం కలగడం, చంద్రుడి మీద తార కూడా మోహం పారేసుకోవటం, ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా చాలా పాతకానికి ఉడిపట్టి గురు భార్య అనేటువంటి ఆలోచన కూడా లేకుండా మూఢుడుగా ఆవిడ్ని అనుభవించాలి అనేటువంటి కోరికతో చెప్పారు. అక్కడ పంచమహాపాతకాలు అనే వాటికి విస్తారం చేస్తూ రాశారు. బ్రహ్మ, హేమహారీచ, సురాపాహ, గురుతల్పక, మహాపాతకను ఏతే తత్ సంసర్గీచ పంచమహాన్. అంటే బ్రహ్మహత్య చేసిన వాడు, బంగారం దొంగిలించిన వాడు, సురాపానం చేసిన వాడు, గురు భార్యలను ఎవరైతే అనుభవిస్తారో వారు, వీళ్లతో సంపర్కం కలిగిన వీళ్లతో సహవాసం చేసిన వాడు ఐదో వాడు. ఇది పంచమహాపాతకాలు అని చెప్పి, ఇలాంటి మహాపాతకాల్లో నువ్వు ఉంటున్నావు కదా, మరి దేవసదనంలో దేవలోకంలో నువ్వు చంద్రుడిగా ఉండడానికి అవకాశం లేదు అని ఆ రోహిణీపతిని కొంత వీళ్ళందరూ కూడా నిందించారట దేవతలందరూ. వాళ్ళందరూ క్రోధాత్తేతు దురారాధ్య బ్రాహ్మణ క్రోధవర్జితా పూజార్హా ధర్మశాస్త్రజ్ఞా వర్జనీయాస్తోన్యథ. ఎవరైనా మహానుభావులు ఉండే మాట అయితే
వాళ్ళు కోపాన్ని దూరంగా పెట్టుకుని మాట్లాడాలయ్యా. మీరంతా నేను చేసిన పని తప్పు అని ఇదని అంటున్నారు, మీరు కోపంతో మాట్లాడుతున్నారు. మీరు ఆవిడని అడగండి, ఆవిడ మీ ఇంటికి వచ్చేసి పట్టుకెళ్ళిపోండి, నేనేం వద్దలేదు కదా. ఆవిడంతా ఆవిడ నా దగ్గరికి వచ్చింది కానీ నేనేం బలవత్కరం చేయలేదు అని చెప్పాడు చంద్రుడు. ఆగమిష్యతి సా కామం గ్రహంతే వరవర్ణిని అత్రైవ సంస్థిత బాల కాతే హాని విహానక. మీ దగ్గరికి రానంటుంది ఆవిడ, నేనేం చేయను దానికి అన్నట్టుగా చెప్పాడు. ఇదంతా సరే, వేరే విషయం అనుకోండి. ఈ వృత్తాంతాల్లో ఆ తారా శశాంకుల యొక్క వృత్తాంతాన్ని అంతటినీ చెప్పిన తర్వాత ఇంద్రుడు అంటే చంద్రుడు, వాడు మంచి మాట అన్నాడు. పరోపదేశే కుశలాభవంతి బహవో జనా దుర్లభస్తు స్వయంకర్త ప్రాప్తే కర్మణి సర్వథా. ఇతరులకి చెప్పేటప్పుడు అందరూ చాలా గొప్ప గొప్పగా ఉపదేశాలు చేస్తారయ్యా, కానీ తను ఆచరించే సమయంలోకి వచ్చేసరికి చాలా ఇబ్బంది పాలవుతారు. వాళ్ళు చెప్పినంత తేలిక కాదు చేయడం. అంచేత బారహస్పత్య ప్రణీతమైన అంటే బృహస్పతి విరోధం చెప్పినటువంటి శాస్త్రాలన్నీ ఉన్నాయి, దాన్ని మానవులందరూ తీసుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో మరి ఇదే శాస్త్రాన్ని అనుసరించి నేను కనుక ప్రవర్తిస్తే బృహస్పతి గారికి ఇంత కోపం ఎందుకు వచ్చింది అని ఈ రకమైనటువంటి వాదోపవాదాలు జరిగాయి. తర్వాత మెల్లిగా మొత్తం మీద దేవేంద్రుడు కలగజేసుకున్నాడు, వాళ్ళందరినీ కూడా సంయమనం చేశారు. ఈ లోపుగానే ఆ తారాదేవి గర్భవతి అయింది, వారికి ఒక కుమారుడు కలిగాడు. ఇప్పుడు వాళ్ళందరూ దేవతలందరూ అడిగి ఈ కుమారుడికి తండ్రి ఎవరు అని ప్రశ్న వచ్చింది. దేవగురువైన బృహస్పతి కుమారుడా లేక చంద్రుడు కుమారుడా అని ప్రశ్న చేశారు. మనం చెప్పలేదు, ఈ కుమారుడికి తండ్రి ఎవరు అనేది చెప్పాల్సింది ఎవరు, తారాదేవే చెప్పాలి తప్ప మనం ఎవరు చెప్తాము అని అన్నారు. చెబితే తత్ర ఆగత స్వయం బ్రహ్మ శాంతికామ ప్రజాపతి నివారయామాస ముఖే సంస్థితాన్ యుద్ధ దుర్మదాన్. వాళ్ళందరినీ యుద్ధం చేయాలని వచ్చారు వాళ్ళందరూ. దీనిలో పాటు మధ్యలో కొంత లౌకికమైన వ్యవహారం కూడా ఉంది. దేవగురువు మీద చాలా కోపం శుక్రాచార్యుల వారికి. అంటే దేవగురువుకి ఇలాంటి ఇబ్బంది వచ్చింది కాబట్టి చంద్రుడు పార్టీని వహించి నీకు నేను సపోర్ట్ ఇస్తాను, నీకేం భయం లేదు, నువ్వు చేసింది న్యాయమే అని శుక్రాచార్యుల వారు చంద్రుడు పార్టీలోకి వచ్చారు. ఇంద్రుడు మొదలైన వాళ్ళందరూ దేవగురువు పార్టీలో ఉన్నారు. మొత్తం వీళ్ళు పెద్ద కలహంతో యుద్ధం చేసేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. అంటే బృహస్పతి పార్టీ ఒకటి, శుక్రాచార్యుల వారి పార్టీ ఒకటి. ఈ రకమైన పరిస్థితుల్లో వస్తే వాళ్ళందరినీ కూడా ఉపశమింపజేయాలి అనే ఉద్దేశంతో ప్రజాపతి గారు పితామహుడైనటువంటి బ్రహ్మదేవుడు సంకల్పించి అక్కడికి వచ్చి తారాదేవిని అడిగాడు. తారాంబ ప్రత్య ధర్మాత్మ కస్యాయం తనయ శుభే. అమ్మాయి ఈ కుర్రాడు ఎవరి సంతానము అని అడిగాడు. చంద్రస్యేతి శనై అంతర్జగామ వరవర్ణిని. చంద్రుడు కాలు సుమారుడండి అని చెప్పేసి ఆవిడ ఇంటికి లోపలికి వెళ్ళిపోయింది. అది బుధోత్పత్తి. బుధుడు చంద్రుడి యొక్క కుమారుడు, తారాదేవికి చంద్రుడికి కలిగిన సంతానం. ఈ మధ్యలో ఈ బుధోత్పత్తి మనకెందుకు వచ్చింది ప్రస్తావం అని అంటే, మేము అడగని కదా మీరు చెప్పారండి, మేము ఊర్వశీ పురూరవుల గురించి అడగాము, మీరేమో బుధుడోత్పత్తి చెప్పారేమిటి అని అంటే అది చెప్తున్నాడు. తత పురూరవాహ యజ్ఞే ఇలాయాం కథయామి వహ బుధ పుత్ర అతి ధర్మాత్మ యజ్ఞకృత్ దానతత్పర. ఆ బుధుడి కుమారుడు ఈ పురూరవ చక్రవర్తి. అంచేత పురూరవుడు గురించి మీరు అడిగారు కనుక ఆ బుధుడి గురించి ప్రస్తావన చేయాల్సిన అవసరం వచ్చింది. కనుక బృహస్పతి గారి ఇల్లాలైనటువంటి తారాదేవికి చంద్రుడితో కలిగిన సంతానం బుధుడైతే ఆ బుధుడి కుమారుడు పురూరవ చక్రవర్తి. ఆయన మొట్టమొదట్లో ఏమిటి బుధపుత్ర అతి ధర్మాత్మ అంటే దానిలో చెప్పేటప్పుడు ఆయన సుద్యుమ్నుడు అనే పేరు కలిగినటువంటి ఒక సత్యవాది అయినటువంటి రాజుగారు. ఆయన అంతా యుద్ధం చేస్తూ ఒక చోట వేటాడుకుంటూ వెళ్ళి, ఇది వరకు మనం దేవి మహాత్మ్యం చెప్పుకున్నప్పుడు కూడా ఈ కథ ప్రస్తావం వచ్చింది. పార్వతీ పరమశివుల యొక్క ఏకాంత క్రీడ చేస్తూ ఉండేటువంటి సందర్భంలోకి ఈయన వెళితే అదంతా అక్కడ ఏదని ప్రతి మనిషి మగవాడల్లా ఆడాలు అయిపోతారు అని చెప్పించింది ఆవిడ. అంచేత ఆ వృత్తాంతాన్ని గుర్తుపెట్టుకుంటూ సభ్రమస్తద్వనోద్దేశే హన్యమానూరు మృగు అలాంటి ప్రారంభించి అక్కడికి వెళ్ళిన తర్వాత దానిలో చూసేందుకు దృష్ట్యా ప్రముఖతో రాజా సుద్యుమ్న సేవకైర్వృత వృక్షాన్ సుపుష్పితాన్ వీక్ష్య కోకిలారావ మండివాన్ ప్రవిష్ట తత్ర రాజర్షికి స్త్రీత్వమాప క్షణాత్పత. ఆ ప్రాంతంలోకి వెళ్ళాడు. ఈ సుద్యుమ్నుడు అనే రాజు కాస్త ఆ శివుడి యొక్క వరప్రభావం చేత అంటే స్త్రీ అయిపోయాడు. ఇదంతా ఆలోచించుకున్న తర్వాత ఋషులందరూ సుద్యుమ్నుడు స్త్రీ అయిపోయాడు కదా ఎలాగా అని అంటే దాని కథ అంతా చెప్పారు. పార్వతీ పరమశివుల యొక్క విహార భూమి అది. ఆవిడకి ఏకాంత భంగం చేశారు వీళ్ళందరూ. కానీ వీళ్ళందరూ వచ్చినప్పుడు ఆవిడ కోపగించింది. ఆవిడ్ని శాంతింపజేయడం కోసం పరమశివుడు ఇలాంటి వరం ఇచ్చి ఈ ప్రాంతంలో ఎవరు పురుషులు వచ్చినా సరే వాళ్ళు స్త్రీలు అయిపోతారు అనేటువంటి మాట చెప్పారు. అప్పుడు ఆ పేరు కలిగినటువంటి సుద్యుమ్నుడికి స్త్రీ రూపంలో ఇలా అనే పేరు వచ్చింది.
ఇలేకి నామ సంప్రాప్తం శ్రీత్వే తేన మహాత్మన. ఆ ఇలాదేవి అనే పేరుతోటి ఆ సుద్యుమ్న చక్రవర్తి ప్రారంభించారు. సహ తస్యాం జనయామాస పురూరవస మహాత్మజం. ఆయన ఆ హావభావ సంయుక్తుడైనటువంటి ఆ ఇలాదేవి అంటే అంతకు ముందు సుద్యుమ్నుడు, ఆవిడ స్త్రీత్వాన్ని పొందిన తర్వాత ఇలా అయ్యాడు. ఈ వెనకాల చెప్పిన బుధోత్పత్తి చెప్పాక ఈ బుధుడు ఆ ఇలా వాళ్ళ దంపతులకి కలిగిన చక్రవర్తి పురూరవ చక్రవర్తి అన్నాడు. దానికోసం తవ్వాడు అనమాట కథను వెనకాల నుంచి. విచరంస్తత్ర సంప్రాప్త బుధ సోమసుతో యువ. చంద్రుడి కుమారుడైనటువంటి బుధుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. సుద్యుమ్నుడు స్త్రీ అయి ఇలా రూపంలో ఉన్నాడు అక్కడ. ఆ సుద్యుమ్నుడు ఇలాగా మారిన తర్వాత ఈ బుధుడు ఆ ఇలాదేవిని కామిస్తే సాపితం చకమేకాంతం బుధం సోమసుతం పతిం. ఆ బుధుడు ఇలాదేవి వారి యొక్క సంతానంగా సతస్యాం జనయామాస పురూరవసం ఆత్మజం. పురూరవసుడు అనేటువంటి పేరు కలిగిన ఒక చక్రవర్తి. ఈ ఊర్వశి పురూరవ సంవాదం మనకి చాలా ప్రామాణికమైన కథగా ఇతిహాసంగా చెప్తారు. అది అన్ని చోట్ల కూడా ప్రసిద్ధమైనటువంటి పురాణం కథగా. రకమావన్నీ దుష్యంతుల శకుంతలు ఇలాంటి కథలు, శకుంతల దుష్యంతులు ఇలాంటి కథలన్నీ తర్వాతలు. ఊర్వశీ పురూరవ సంవాదం చాలా గొప్ప కథ ఇతిహాసంగా చెప్తారు. దానికి సా ప్రసూత సుతం బాలా చింతావిష్ట వనే స్థిత సస్మార స్వకులాచార్యం వశిష్టం మునిసత్తమం. ఈ పురూరవసుడు అనేటువంటి వాడు వచ్చాడు. తర్వాత సంతానం కలిగిన తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు అని వచ్చిన తర్వాత వశిష్ఠుడిని స్మరించారు. కులగురువైన వశిష్ఠాచార్యుల వారు వచ్చారు. ఆయన మహాదేవుణ్ణి ప్రార్థించి లోకశంకరుడైనటువంటి ఆ మహాదేవుణ్ణి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేసిన తర్వాత మనం ఇదివరకు అనుకున్న కథ ప్రకారం ఈయనకి 1 నెల రోజుల పాటు పుంస్త్వం, మరొక 1 నెల రోజుల పాటు స్త్రీత్వం ఉండేట్లాగా పరమశివుడు అనుగ్రహించాడు. ఆ తర్వాత మళ్ళీ నారదుని చేత మంత్రోపదేశం పొంది నవాక్షర మంత్రాన్ని జపించి జగదంబకి ధ్యానం చేస్తే ఆ తర్వాత సింహారూఢ స్థితాచాగ్రే దివ్య రూప మనోరమ వారుణీపాన సంవత్త మతకు ఉన్నితలోచన ఈ అమ్మవారిని ప్రార్థన చేశారు. ఆ జగదంబిక ప్రత్యక్షంగా దర్శనమిచ్చిందిట. అక్కడ ఇలాదేవి రూపంలో ఉన్న సుద్యుమ్నుడు అమ్మవారిని స్తోత్రం చేశారు. అది చాలా అందమైన స్తోత్రం. అది దివ్యంచతే భగవతి ప్రథితం స్వరూపం దృష్టం మయా సకల లోకహితానురూపం వందే త్వదంఘ్రి కమలం సురసంఘ సేవ్యం కామప్రదం జనని చాపి విముక్తిదం చ ఓవేత్యతేంబ భూమి సమర్థ్యతను నికామం ముహ్యంతి యత్ర మునయశ్చ సురాశ్చ సర్వే ఐశ్వర్యమేతదఖిలం కృపణే దయాంచ దృష్ట్వైవ దేవి సకలం కిల విస్మయో మే. ఈ శంభువు గాని, మహావిష్ణువు గాని, బ్రహ్మగారు గాని, దేవేంద్రుడు గాని, సమస్త దేవతలు గాని నీ యొక్క వైభవాన్ని తెలుసుకోలేరు తల్లి. నేను ఎలాంటి వాడిని, అలాంటి పరిస్థితుల్లో నువ్వు నాకు సాక్షాత్కరించి నన్ను అనుగ్రహించవలసింది అనేటువంటి శరణాగతిని పొంది ఆ ఇలా రూపంలో ఉండేటువంటి సుద్యుమ్నుడు ఆ తల్లిని జగదాంబకిని ధ్యానం చేశారట. ఆ తర్వాత తస్యాహ దేవ్యా ప్రసాదేన మునీనామపి దుర్లభం సుద్యుమ్న ప్రాప పరమం పదం. ఆ సుద్యుమ్నుడు అమ్మవారి కటాక్షంతో పరమపూర్ణమైనటువంటి పరమపదాన్ని పొందారు అని ఆ కథ పూర్తి చేసేసారు. సుద్యుమ్నుడు పరమపదానికి చేరుకున్నాడు. పురూరవ చక్రవర్తి ఉన్నాడు. ఆయన పేరు సగుణశ్చ స్వరూపశ్చ ప్రజారంజన తత్పర అంటారు పురూరవ చక్రవర్తి. ఆయన గుణవంతుడు, మంచి రూపవంతుడు, ప్రజారంజకమైనటువంటి పరిపాలన అందించేవాడు. ప్రతిష్టానపురంలో చాలా రాజ్యం చేస్తూ ఉండేవాట. ఆయన దగ్గరకు వచ్చేసరికి తస్య రూప గుణ ఔదార్య శీల ద్రవిణ విక్రమాన్ శ్రుత్వా ఊర్వశీ వశీభూత చకమేతం నరాధిపం. ఆయన యొక్క రూపం, పాండిత్యం, ఇక రకరకాలైనటువంటి గుణ సంపదలు, రూపాలు, గుణములు, ఔదార్యము, శీలము, ద్రవ్యము, ఐశ్వర్యము, విక్రమము ఇవన్నీ చూసి ఊర్వశీదేవి ఆ పురూరవ చక్రవర్తిని కామించిందట. ఊర్వశి అనే మాట కథ మనకు తెలుసుగా, అప్సర విశేషం. అప్సరకాంత అయినటువంటి ఊర్వశి ఆ దాన్ని పురూరవ చక్రవర్తిని కామించింది. ఎందువల్ల కామించింది అంటే ఆవిడ ఇక్కడికి ఎలా వచ్చింది అని ప్రశ్న వస్తుంది మనకి. ఆవిడ దేవలోకంలో కదా ఉంటుంది. దేవలోకంలో ఉండేటువంటి అప్సర స్త్రీ భూలోకంలోకి వచ్చి పురూరవ చక్రవర్తిని ఎలా కామించింది అని అంటే బ్రహ్మ శాపాభిప్త సా మానుషం లోకమాస్థిత గుడినంతం నృపం మత్వా వరయామాస మానిని. బ్రహ్మగారి శాపంట. ఆ శాపం ప్రకారం భూలోకంలో వచ్చింది ఆ ఊర్వశీదేవి ఈ పురూరవ చక్రవర్తిని కామించింది. అయితే దానిలో ఏమిటి ఒక కండిషన్ ఏమిటి అంటే చక్రవర్తి కూడా వివాహం చేసుకుంటానన్నారట ఊర్వశీదేవిని. ఆవిడ కండిషన్ పెట్టింది, నేను దేవకాంతని,
ఈ భూలోకంలో శాశ్వతంగా నీతో ఉండడం కష్టం. అంచేత ఇప్పుడు గంగా వృత్తాంతంలో మనం చెప్తూ ఉంటాం, శంతను చక్రవర్తి దగ్గర కథలో లాగే 2 మేషములు అంటే 2 పొట్టేళ్లు, అవి రెండింటిని ఒక సృష్టించి ఆవిడ ఇచ్చిందిట. ఇవంటే నాకు చాలా ఇష్టం, వీటిని ప్రేమిస్తూ బంధిస్తూ ఉండు, పెంచుతూ ఉండు, అవి ఉన్నంతకాలం నేను ఇక్కడ ఉంటాను. భాషాబంధ స్వయం రాజన్ యది భగ్నో భవిష్యతి తదా త్యక్వా గమిష్యామి సత్యమేతద్ బ్రవీమ్యహం అని ఒక మాట చెప్పింది. నాకు ఎప్పుడు నిత్యం కావాల్సింది ఏమిటి అంటే, నేను ఎప్పుడు నెయ్యి మాత్రమే తాగుతాను. ఘృతం మే భక్షణం నాణ్యత్ కించిత్, నేను ఎప్పుడూ నెయ్యి తాగి బతుకుతాను, మరొక భక్ష్యం నాకు అక్కర్లేదు. నాకు ఈ ఏతౌ ఉరణకౌ రాజన్ న్యస్తౌ రక్షస్వ మానద, ఈ 2 పొట్టేళ్లు నా సంపద, అవి రెండింటినీ నువ్వు జాగ్రత్తగా రక్షిస్తూ ఉండాలి. ఇంకొక కండిషన్ ఏమిటి, ఎటువంటి పరిస్థితుల్లోనూ సంసారం చేసే సందర్భం తప్ప నీవు నగ్నంగా నాకు కంటపడితే నేను వెంటనే వదిలేసి వెళ్ళిపోతాను. ఇది కండిషన్. ఊర్వశీదేవి ఆ రకమైనటువంటి నిర్బంధం చేసి పురూరవ చక్రవర్తిని వివాహం చేసుకుందిట. ఆ తర్వాత కొంత దూరం అయిన తర్వాత ఊర్వశి తీసుకున్న తర్వాత ఊర్వశి నాగటాన్ దృష్ట్యా గంధర్వానాహ దేవరాట్, ఆ దేవేంద్రుడి గారికి ఊర్వశి అక్కడ ఉంది అని వాకప్ చేశారు. అక్కడ కనపడలేదు, ఈవిడ భూలోకంలోకి వెళ్ళిపోయింది అని అనేసరికి ఆ ఊర్వశీ దేవిని తీసుకురండి అని చెప్పి పంపించారట మనసు గంధర్వులను అందరినీ. వెళ్ళి వాళ్ళు వచ్చేసరికి ఊర్వశిని తీసుకురండి అనేసరికల్లా ఇది చాలా కష్టమైనటువంటి ప్రదేశంలో ఊర్వశిని అక్కడికి తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఈయనేంటి అంటే నేనేమో ఈ ఉరణాలు అంటే మేషాలు, అది 2 పొట్టేళ్లు, దాన్ని పెంచుకుంటూ వచ్చి మాట అయితే ఈ లోపుగా కొంతమంది దాన్ని పట్టుకున్నారు, ఆ మేకలను. వాటిని ఎప్పుడైతే పట్టుకున్నారో వాటిని రక్షించాలి అనే ఉద్దేశంతో ఈయన ఒంటి మీద పట్టుందా లేదా అని చూడకుండా ఒళ్ళు పట్టినటువంటి ప్రేమాభిమానాలతో స్నేహ అనుబంధంతో ఆ జంతువుల్ని రక్షించాలి అనే ఉద్దేశంతో పరుగు తీశాడు. ఎప్పుడైతే పరుగు తీశాడో ఊర్వశి విరహము, పృక్షుడమైనటువంటి ఆ పక్షుల ప్రాణికోటి యందు ఉండేటువంటి దయ, ఇవన్నీ ఉండేసరికి దానికోసం బయటికి వెళ్ళాడు. ఎప్పుడైతే వెళ్ళాడో ఆ నగ్నమైనటువంటి ఆ పురూరవ చక్రవర్తి దేహాన్ని చూస్తే ఆవిడ మనకి ఇప్పుడు అనుకున్నటువంటి వాగ్దాన భంగం అయిపోయింది, నేను దేవలోకానికి వెళ్ళిపోతాను అని ఆవిడ వెళ్ళిపోయిందట. ఈయనేమో దుఃఖంచ పరమం ప్రాప్త స్వైరణీ స్నేహ సంయుత ఇది సర్వం సమాఖ్యాతం ఊర్వశీ చరితం మహత్. ఈ కథ ఎందుకు చెప్పారు అని అంటే, పురూరవ చక్రవర్తి అంత గొప్ప విద్వాంసుడు, అన్ని గుణగణాలు గలవాడు, ఆయనేమిటి ఈ ఊర్వశీ మోహంలో పడిపోవడం ఏమిటి, ఈ 2 మేకపిల్లల మీద ప్రేమ పంచుకుని ఒళ్ళు కాదు బట్టలు ఉన్నాయా లేవా అని చూసుకోకుండా ఒళ్ళు పరిచి పరిగెట్టడం ఏమిటి, అంచేత మహామాయా ప్రభావంలో పడిపోతే ఒళ్ళు తాను ఏం చేస్తున్నాడో తెలుసుకునేటువంటి పరిస్థితి పెద్దవాళ్ళకు కూడా ఉండదు అని చెప్పడమే ఉద్దేశం. పురూరవ చక్రవర్తి అంతటి పెద్ద మనిషి ఈ జంతువుల మీద ఉండే ప్రేమతో తను నగ్నంగా పరిగెట్టాడు అనే పరిస్థితికి ఎందుకు వచ్చాడు? ఊర్వశి యొక్క కామ క్రీడలకి లొంగిపోయి ఆవిడ ఏమంటే దానికి తందాన అంటూ పలుకు పలికి ఆవిడ ఎన్ని కండిషన్స్ పెడితే అన్ని కండిషన్స్ ఒప్పుకుని ఆవిడని వివాహం చేసుకుని చివరికి ఆవిడ కాస్త దేవేంద్ర లోకానికి వెళ్ళిపోతే అనేక దుఃఖాలు పాలయ్యాడు. ఈ కథని వ్యాసుల వారు చెప్పి ఇలాంటి పరిస్థితి ఉంటుంది, నేను కూడా మళ్ళీ గృహస్థాశ్రమాన్ని స్వీకరించి ఓ అమ్మాయిని కనుక చేరదీస్తే నాకు ఇలాంటి వారి పరిస్థితి వస్తుంది. ఊర్వశీ పురూరవ చక్రవర్తుల యొక్క కథని చూసినట్లయితే ఇలాంటి మమకారాలకి అవకాశం ఇచ్చినప్పుడు మనం అనేక దుఃఖాలకి పాత్రలు అవుతాం కాబట్టి వ్యాసుడు చింతాపరుడై ఉన్నాడు అని సూత్రుల వారు చెప్పారు. వ్యాస చింతాపరోభవత్ కిం కరోమి నమే యోగా దేవకన్యా ఈయం అప్సర. ఈ కథ అంతా ఆయన మనసులో భావన చేసుకున్న తర్వాత ఋషులు అడిగితే ఊర్వశీ పురూరవ సంవాదం అంతా సూత్రుల వారు చెప్పారు. వ్యాసుల వారు చూసిందేమిటి, ఘృతాచిని చూశారు. చూసి నేను కనుక ఈ ఘృతాచి పట్ల మోహాన్ని చూపించినట్లయితే అప్పుడు ఉండే పురూరవ చక్రవర్తి ఊర్వశీ పాలన పడి ఎలా అయితే బాధపడ్డాడో అదే రకమైనటువంటి పరిస్థితుల్లో నేను తయారవుతాను. కాబట్టి నేను సంయమంతో ఉండాలి. కాబట్టి ఈ ఘృతాచికి నేను లొంగకూడదు. ఎప్పుడైతే ఈ మనసులో అనుకున్నాడో ఏవం చింతయమానంత దృష్ట్యా వ్యాసం తదా అప్సరాహ భయభీతాహి సంజాత శాపం మాం విసృజేదయం. ఎప్పుడైతే ఈయన ఆవిడికి ఏమీ లొంగలేదు, ఈయన మనసులో ఏదో ఆందోళనలతో లోపల ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. ఈయనేదో మంత్రధ్యానం చేసి నాకేదో శాపం ఇచ్చేస్తారేమో అని భయంతో ఆ అప్సరస్ని కాస్త పారిపోయి సహకృత్వాస సుఖీ రూపం నిర్గత భయ విఫలా. ఆవిడ ఒక ఆడ చిలక వేషం వేసుకుని అక్కడి నుంచి పారిపోయింది ఆ ఘృతాచి. అంటే అక్కడే కనుక అప్సరస్త్రీ ఉంటే ఈయన శపించేస్తారేమో అనేటువంటి భయంతో నన్ను ఆయన కావాలనుకోలేదు, నన్ను లొంగ తీసుకోలేదు, నన్ను భార్యగా స్వీకరించరాయన,
తిరిగి ఆయన నాకు శాపం ఇస్తారేమో అనే భయంతో ఆవిడ సుఖీ రూపాన్ని ధరించి ఆయన అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోయింది.